నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం భారత జట్టు సపోర్ట్ స్టాఫ్లో మార్పులు, కొత్త బాధ్యతలు, అలాగే ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్ వేదికలు, ఇండియా స్క్వాడ్ న్యూస్, అలాగే అజింక్య రహానే అంతర్జాతీయ రిటైర్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ భారత జట్టు సపోర్ట్ స్టాఫ్ గురించి తెలుసుకుందాం. ఒక గొప్ప జట్టును నిర్మించేది కేవలం 11 మంది ఆటగాళ్లు మాత్రమే కాదు. డ్రెస్సింగ్ రూమ్లో నిశ్శబ్దంగా పనిచేసే కోచ్లు, ఫీల్డింగ్ను మెరుగుపరిచే సపోర్ట్ స్టాఫ్, ప్రతి ఆటగాడి ఆత్మవిశ్వాసాన్ని పెంచే మార్గదర్శకులు కూడా అంతే ముఖ్యమైన వారు. ఇప్పుడు భారత జట్టులో అలాంటి సపోర్ట్ స్టాఫ్లో మార్పులు జరుగుతున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డస్కటే వీరి భవిష్యత్తుపై మార్పులు ఉండొచ్చని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే బీసీసీఐ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాలి. ఇప్పుడు ఇండియా వర్సెస్ శ్రీలంక టెస్ట్ మ్యాచ్, ఇండియా స్క్వాడ్, అలాగే వేదికల గురించి తెలుసుకుందాం. ఆగస్టు 15 నుంచి శ్రీలంక గడ్డపై 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇది కేవలం మరో ద్వైపాక్షిక సిరీస్ కాదు, ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-27 పాయింట్ల పట్టికలో ఎంతో కీలకమైన పోరు. మొదటి టెస్ట్ గాలే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, తేదీలు ఆగస్టు 15-19 మధ్య జరుగుతుంది. రెండో టెస్ట్ ఎస్ఎస్సి కొలంబో, తేదీలు 23-27 మధ్య జరుగుతుంది. ఈ సిరీస్కు ప్రకటించిన భారత జట్టు వివరాలు: కెప్టెన్గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, దేవదత్ పడికల్, మానవ్ సుతార్, సరణ్ జైన్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రాడ్. ఇక అజింక్య రహానే రిటైర్మెంట్ గురించి వివరాలు తెలుసుకుందాం. అజింక్య రహానే దేశీయ క్రికెట్లో పరుగుల వరద పారించాడు. అక్కడి నుంచి భారత జట్టులో చోటు సంపాదించాడు. మొదట వన్డేలు, తర్వాత టెస్టు క్రికెట్, క్రమంగా ప్రపంచం అతని బ్యాటింగ్ను గుర్తించడం ప్రారంభించింది. భారతదేశంలో పరుగులు చేయడం ఒక విషయం, కానీ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ వంటి కఠినమైన పరిస్థితుల్లో సెంచరీ చేయడం మరో విషయం. అదే పని రహానే చేశాడు. లార్డ్స్లో సెంచరీ, మెల్బోర్న్లో సెంచరీ, ప్రపంచంలోని అత్యంత కఠినమైన పిచ్లపై భారత జట్టును నిలబెట్టిన బ్యాటర్గా నిలిచాడు. కానీ 2020లో అడిలైడ్లో భారత్ కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయింది. అభిమానులు ఆశలు దాదాపు ముగిశాయి. అప్పుడు విరాట్ కోహ్లీ కుటుంబ కారణాల రీత్యా స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఒక జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అజింక్య రహానే భుజాలపై పడ్డాయి. ఎక్కువగా మాట్లాడకుండా రహానే తన బ్యాట్తో సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నాడు. మెల్బోర్న్ టెస్ట్: ప్రతి బంతి ఒక పరీక్ష, ప్రతి పరుగు ఒక సమాధానం. ఒత్తిడి మధ్య రహానే అద్భుతమైన సెంచరీ సాధించాడు. అది కేవలం 100 పరుగులు మాత్రం కాదు, భారత జట్టులో మళ్ళీ నమ్మకాన్ని నింపిన ఇన్నింగ్స్. ఆ టెస్ట్లో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత సిడ్నీలో పోరాడి మ్యాచ్ను డ్రాగా ముగించారు. చివరికి గబ్బాలో చారిత్రాత్మక విజయం. ప్రపంచంలో అత్యంత కఠినమైన కోడల్లో ఒకటైన గబ్బాను భారత్ జయించింది. అజింక్య రహానే టెస్టులో చేసిన పరుగుల యొక్క వివరాలు: టెస్టు మ్యాచ్లు 85 పరుగులు, 5077, సగటు 38.46, సెంచరీలు 12, అర్ధ సెంచరీలు 26, అత్యధిక స్కోర్ 188, క్యాచ్లు 109. అలాగే అజింక్య రహానే సాధించిన గౌరవాలు, ప్రత్యేక విజయాలు, రికార్డులు మాత్రమే కాదు, రహానే తన ఆటతో ఎన్నో గౌరవాలను కూడా సంపాదించాడు. 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతో భారత జట్టును కెప్టెన్గా చారిత్రాత్మక సిరీస్ విజయానికి నడిపించాడు. 2014 లార్డ్స్లో టెస్టు సెంచరీ, ఇంగ్లాండ్లో భారత విజయానికి కీలక పాత్ర పోషించాడు. 2020 మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టు కెప్టెన్గా అద్భుత సెంచరీతో భారత జట్టును విజయాన్ని అందించాడు. విదేశీ పిచ్లపై భారత్ అత్యంత విశ్వసనీయ టెస్టు బ్యాటర్లలో ఒకటిగా గుర్తింపు పొందాడు. భారత్ టెస్టు జట్టుకు వైస్ కెప్టెన్, తర్వాత టెస్టు కెప్టెన్గాను బాధ్యతలు నిర్వహించాడు. ఈ రికార్డులో మీకు బాగా నచ్చిన రికార్డు ఏదో కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎప్పుడూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.